హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్షగడ్ మీడియా. ఈరోజు రివ్యూ వచ్చి సైక్ సిద్ధార్థ. ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ అయితే నాకైతే ఇడుక్ ఫిలిం అనిపించింది. సినిమా అయితే బాగుంది కానీ కొంచెం డల్గా ఉందని చెప్పొచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అన్న సీన్స్ చాలా కొంచెం బోరింగ్గా ఉన్నాయండి. సో కొంచెం కొంచెం బాగున్నాయి కానీ కొన్ని కొన్ని సీన్స్ అయితే నాకు అసలు నచ్చలేదని చెప్పొచ్చు. కొన్ని కొన్ని పార్ట్ ఇంప్రెసివ్ పార్ట్స్ అని చెప్పొచ్చు. అంటే కొన్ని కొన్ని సీన్సే నచ్చినాయి. ఫుల్ సినిమా అంతా నచ్చలేదు. పర్లేదు, ఒకసారి చూసేయచ్చు. వన్ టైం వాచబుల్. పర్లేదు, వన్ టైం వాచబుల్. నాకైతే కొన్ని కొన్ని సీన్స్ అయితే బాగా నచ్చినాయి. కొన్ని కొన్ని సీన్స్ అయితే నచ్చలేదు. అంటే నాకు ఒక యావరేజ్ ఫిలింలా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్గానే ఉంది. సెకండ్ హాఫ్ కూడా కొంచెం ల్యాగ్గానే ఉంది. మిగిలిన సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఒక 2 సాంగ్స్ అయితే బాగున్నాయి. మన హీరోయిన్ కూడా యాక్టింగ్ అయితే బాగుంది. హీరో యాక్టింగ్ కూడా బాగుంది. ఈ సినిమా ఈ రైటర్ కూడా హీరో అండి. హీరో అండ్ డైరెక్టర్ ఇద్దరు ముగ్గురు ఒకటే అండి. ఈ సినిమా అయితే నాకు యావరేజ్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది. అందుకని హెచ్ రేటింగ్ 2.5/5. అలాంటి మంచి మంచి రివ్యూస్ కోసం మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోండి.